అడ్డున ఉన్న ఏదైతే మన ఐటీఐ సర్కిల్ నుంచి మన బిల్టప్ సర్కిల్కు మధ్యలో ఉండే R&B డిపార్ట్మెంట్కి సంబంధించిన సుమారుగా 2 ఎకరాల స్థలాన్ని మరి ఈరోజు అధికారంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం ఏర్పాటు చేయడం నిజంగా ఒక విలువైన స్థలం, కడప నడిబొడ్డున ఉన్న స్థలం. అది ప్రజలకు ఏదైనా ఉపయోగ అవసరాల కోసం వాడుకునేదానికి అవకాశం ఉండే స్థలాన్ని మరి ఈరోజు ఒక పార్టీ ఆఫీస్కు దారదత్తం చేయడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఈ ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. మరి ప్రజలు కూడా మరి ఈ విషయంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ మేము ఒకటే, ఎందుకంటే ప్రతి పార్టీకి ఖచ్చితంగా ఒక కార్యాలయం అనేది ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి సంబంధించి ఎక్కడైనా ఒక ల్యాండ్ అలొకేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అంత నడిబొడ్డున భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే స్థలాలను మరి పార్టీ కార్యక్రమాల కోసం ఇవ్వడం అనేది ఇది సమంజసమైన విషయం కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అక్కడ 1 ఎకరము సుమారుగా 40 కోట్ల రూపాయల విలువ అవుతుంది. అంటే 2 ఎకరాలంటే 80 కోట్ల రూపాయల విలువ అయ్యే స్థలాన్ని ఈరోజు ఒక పార్టీ కోసం 99 ఏళ్లకు మరి దారదత్తం చేయడము ఎంతవరకు సమంజసము? మరి అదేవిధంగా మా ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం కూడా మనం స్థలం కేటాయించడం జరిగింది. మనకు తెలియదా అసలు అక్కడ స్థలం ఉందని చెప్పి? మరి దాని పక్కనే మేము అక్కడ ఒక ట్యాంక్ నిర్మాణం చేసి మరి అక్కడ ఖాళీ స్థలం ఉంటే ప్రజలకు ఉపయోగపడాలి అని చెప్పి అక్కడ ఒక పార్క్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో ఒక పార్క్ లేదు. మరి ఆ ప్రాంత వాసులకు అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి అక్కడ ఒక పార్క్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం రామాంజనేయపురంలో ఎక్కడ కూడా మెయిన్ రోడ్డుకు కూడా లేకోకుండా లోపల మనము అక్కడ కార్యాలయానికి స్థలాన్ని కేటాయించిన పరిస్థితి. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా 2014లో కూడా మీరు చూశారు, నడిబొడ్డున ఉన్న ఏదైతే ఓల్డ్ మున్సిపాలిటీ స్థలాన్ని మరి అక్కడ 1 ఎకరాన్ని 99 ఏళ్లకు లీజుకి ఇస్తే అది కూడా సంవత్సరానికి రూపాయి ప్రకారంగా 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తే మనం ఆ రోజు పాలకవర్గంగా ఉండి అంత విలువైన స్థలం అది 1 ఎకరం అంటే కూడా అక్కడ 100 కోట్ల రూపాయల విలువ అవుతుందని చెప్పి ఆ రోజు కోర్టుకి వెళ్ళి స్టేటస్కు తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు మరి ఆ పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితి. మరి ఈరోజు కూడా మరి అదే పందాలో ఈరోజు ఇంకొక 2 ఎకరాల స్థలం, భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే స్థలం, అది ఏ కార్యక్రమాలకైనా ఉపయోగపడే స్థలం. మరి అక్కడ గతంలో ఒక న్యాక్ అని చెప్పి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉండేది, మరి R&Bకి సంబంధించిన ఆఫీసులు ఉండేది. మరి అవన్నీ కూడా అక్కడ ఉన్నంగానే మరి ఆ స్థలాన్ని మరి ఒక పార్టీ కార్యాలయానికి మరి దారదత్తం చేయడము, మరి ఆ దారదత్తం చేస్తే జీవో వచ్చిన వెనువెంటనే మరుక్షణమే మరి ఆ స్థలాన్ని సదరం చేసి మరి అక్కడ ఉండే షెడ్లు, మరి అక్కడ ఉండే పాత ఏదైతే ట్రస్సులు కానీ అవన్నీ కూడా రేకులు కానీ అవన్నీ కూడా సుమారుగా పాతబడిన కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి. కోట్ల రూపాయలకు సంబంధించిన మరి పాత వెహికల్స్ కానీ దానికి షెడ్కి సంబంధించిన సామాన్లు మొత్తం పాత ఏదైతే ఐరన్ స్కాప్ అన్నీ కూడా రాత్రికి రాత్రే మాయం చేసిన పరిస్థితి చూశాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి దానికి అధికారులకు సమాధానం అడిగితే మాకు తెలియదని చెప్పి వాళ్ళ తరపు నుంచి సమాధానం వచ్చే పరిస్థితి ఉంది. మరి ఆ సంబంధించిన విలువైన ఏదైతే స్క్రాప్ కానీ మరి ఆ వెహికల్స్ కానీ ఎక్కడికి వెళ్ళాయి, మరి ఎవరు దాన్ని అమ్ముకున్నారు అనే దానిపైన ఖచ్చితంగా
విచారణ జరిపించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడే స్థలం కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాటం చేస్తాం. మరి ఖచ్చితంగా మీరు ఆఫీస్కు ఇవ్వాలనుకుంటే ఎక్కడైనా ఊరు బయట, ఎక్కడైనా రింగ్ రోడ్డు పైన, ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా ఉంటే మరి అక్కడ ఇచ్చుకోండి. మరి అక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణం చేసుకోండి, బ్రహ్మాండమైన ఆఫీస్ నిర్మాణం చేసుకోండి. మరి అది కానీ కడప నడిబొడ్డులో ఉండే స్థలాలను మరి ఈరోజు ఒక పార్టీ కోసము, ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటారు, రేపు ఇంకొక పార్టీ జనసేన పార్టీ అని అంటే కడప టౌన్లో ఉండే అన్ని స్థలాలు కూడా పార్టీ ఆఫీసులకు కేటాయిస్తే భవిష్యత్తులో మరి ప్రజలకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మరి నేను మీరే ఇప్పుడే చెప్పాను, పక్కనే మన నీళ్ళ అవసరానికి సంబంధించిన ట్యాంకులు నిర్మాణం చేశాం. మరి అలాంటి భవిష్యత్తులో మనకు అవసరమైనప్పుడు మనకు స్థలాలు కరువు అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా